మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు నర్సరావుపేట నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా క్రీడాకారులతో ఈరోజు సమావేశం అవటం, ముఖ్యంగా ఎస్ఎస్ఎన్ కాలేజీ గ్రౌండ్లో ఉన్న వాకర్స్ కానీ, స్విమ్మింగ్ పూల్లో ఉన్న పెద్దలతోటి కానీ, టెన్నిస్ కోర్టు, షటిల్ కోర్టు అన్నీ కూడా అందరినీ కూడా కలిసి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కావాలని వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ చాలా సంతోషంగా ఉంది. నేను కూడా స్పోర్ట్స్ మ్యాన్గా సైనిక్ స్కూల్ కోరుకొండలో చదువుకొని అన్ని విభాగాల్లో ఆడుతూ తర్వాత కూడా కొన్ని గేమ్స్ ఆడుతూ షటిల్, వాలీబాల్ ఇలాంటి గేమ్స్ ఆడుతున్నందువలన క్రీడాకారులు అంటే బాగా ఇష్టం, క్రీడలు అంటే బాగా ఇష్టం. తప్పకుండా వీళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళ యొక్క సంఘీభావాన్ని వ్యక్తపరచాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు వీళ్ళందరితో కూడా సమావేశం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. అందరూ కూడా గతంలో తెలిసిన వాళ్ళే, గతంలో మేమందరం కూడా షటిల్ ఆడుకున్న వాళ్ళం. సో ఈ విధంగా వాళ్ళ మిత్రబృందంతో అందరితో కలిసి ఈరోజు సమావేశం అంటే వెనకటి రోజులు గుర్తొచ్చాయి. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో కూడా వీళ్ళందరూ సహాయ సహకారాలు తీసుకుంటూ ఉన్నాం. అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మేనిఫెస్టో ఈరోజు ముఖ్యంగా పేదల పట్ల మరింత సహకారం, మరింత సంక్షేమం చేస్తూ అట్లానే అభివృద్ధి మీద కూడా దృష్టి పెడుతూ ఈరోజు అభివృద్ధి కూడా కావాలి. ఈసారి వచ్చే 5 సంవత్సరాలు ప్రత్యేకంగా అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటం కానీ, అదేవిధంగా వివిధ ప్రాజెక్టులు పూర్తి చేయటం, పోర్ట్లు, మెడికల్ కాలేజీలు, ఫిషింగ్ హార్బర్లు ఇవన్నీ కూడా పూర్తి చేసి ఒక మంచి ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేసి అన్ఎంప్లాయ్మెంట్ని ఈరోజు సాల్వ్ చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది. ఖచ్చితంగా రానున్న 5 సంవత్సరాల కాలంలో, ఎందుకంటే అందరూ కూడా పెద్ద ఎత్తున ఏవో ఇంకా పథకాలు, సంక్షేమ పథకాల మీద ఇచ్చేసినా ఈసారి అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టాలి అనే అంశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు సంక్షేమాన్ని కూడా మరింత పెంచుతూ ఈరోజు ఈబీసీ నేస్తం కానీ, చేయూత కానీ, కాపు నేస్తం కానీ, పెన్షన్లు కానీ, అలానే రైతు భరోసా కానీ ఇవన్నీ కూడా పెంచి మరొక వైపు అభివృద్ధిని కూడా పెద్దపీట వేయాలనే ఆలోచనతో ఖచ్చితంగా ఈ రెండు బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళే కార్యక్రమం చేస్తామని ఈరోజు తెలియజేస్తూ, ప్రభుత్వంలో ఈరోజు మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా ఆలోచించాల్సింది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ అద్భుతంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పనిచేస్తుంది. ఆ రెండు వ్యవస్థలు లేకపోతే ఈరోజు ప్రజలకి ఇంత మరి సర్వీస్ చేయటం కానీ లేదా ప్రజలకి సులభమైన పరిపాలన అందించే కార్యక్రమం కానీ ఇంత బాగా ఉండేది కాదు. ఈరోజు పెన్షన్లు ఇవ్వాలంటే వాలంటీర్ వ్యవస్థ కావాలి. 1వ తారీఖు రాగానే ఉదయం 6 గంటలకల్లా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం. సో ఇలాంటి సచివాలయం వ్యవస్థ ఎక్కడికక్కడ ఎవరికి ఏం కావాలో మున్సిపల్ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీస్కి వెళ్లకుండా సచివాలయాలు అక్కడే ఏర్పాటు చేపించి ఈరోజు పెద్ద ఎత్తున ఈ సంస్కరణలు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకోవాలని చెప్పి ఆశయంతో ముందుకు వెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.